అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, పలమనేరు పోలీసులను అభినందించిన ఎస్పీ. కరడుగట్టిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు చేశారు పలమనేరు పోలీసులు. వీరి వద్ద నుండి 50 లక్షల విలువ చేసే 210 గ్రాముల బంగారం, డైమండ్స్, కారు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ముద్దాయిలపై ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పలమనేరు పోలీసులను చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. 15/7/2025 తేదీ పలమనేరు పట్టణంలోని అయ్యాకన్ను వీధి నందులో ఉంటున్న తెలుగుదేశం పార్టీ నేత బాలాజీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగింది. ఈ దొంగతనం కేసులో 18/7/2025 పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు పలమనేరు ఎస్డిపిఓ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాంకేతిక ఆధారాలతో విస్తృతంగా విచారణ చేపట్టామన్నారు. దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా 6/1/2026 తేదీ సాయంత్రం 4:15 ప్రాంతంలో చిత్తూరు బెంగళూరు రహదారిపై నాగమంగళం ఫ్లైఓవర్ వద్ద ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి సుమారు 50 లక్షల విలువ గల మొత్తం 210 గ్రాముల బంగారం మరియు డైమండ్ నగలు, 1 కారు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ 210 గ్రాముల్లో భాగంగా పుంగనూరులో ఇంటి దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం 76.660 గ్రాములు, పుంగనూరులో చైన్ స్నాచింగ్ కేసులో స్వాధీనం చేసిన బంగారం 13 గ్రాములు, కృష్ణగిరి చైన్ స్నాచింగ్ కేసులో స్వాధీనం చేసిన బంగారు చైన్ 13 గ్రాములు, గంగవరంలో చైన్ స్నాచింగ్ చేసిన వాటిలో 23.47 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిల విచారణలో భాగంగా పలమనేరు నందు మాత్రమే కాకుండా పుంగనూరు, గంగవరం, బెంగళూరు, ముల్బాగల్, బంగారుపేట, కోలార్, కృష్ణగిరిలో కూడా నేరాలను పాల్పడినట్లు ఒప్పుకున్నారు. చిత్తూరు జిల్లా నందు కాకుండా A1 ముద్దాయిపై సుమారు 100 కేసులు, A2 ముద్దాయిపై సుమారు 75 కేసులు మరియు A3 ముద్దాయిపై సుమారు 6 కేసులు ఉన్నాయని తెలిపారు. వాడు ఫస్ట్ వచ్చి వెహికల్ పెడతారు సార్, పెట్టి వెహికల్ దొంగతనం చేస్తున్నారు. వెహికల్ దొంగతనం చేసుకొని ఎందుకని చెప్పేది రాను క్లిప్ ఎవరు ఇస్తారా? ఎన్ని గ్రాములు విహారం అది డ్రైవర్ ఇన్సూరెన్స్ ఓకే మరి దానికి డిఐపీ కూడా చేయాలా? ఈరోజు మన పలమనేరు సబ్ డివిజన్ టీం తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. దాంట్లో మన దగ్గర గత సంవత్సరం 15 జూలైని క్రైమ్ నెంబర్ 175/25 పలమనేరు అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపిఓ పలమనేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము. మన కొత్త ఏఎస్పీ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీంలో. ఇప్పుడు ఆ కేసులో 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఆ 3 ముద్దాయిల్లో ఫస్ట్ రాయపాటి వెంకయ్య, ఏజ్ 49 ఇయర్స్. ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్స్లో అతని మీద కేసెస్ ఉన్నాయి. CCTNS మేము ఆంధ్ర CCTNS చూస్తే మోర్ దెన్ 100 కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ బెంగళూరు, కోలార్, కృష్ణగిరి ఇలాంటి
అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్లో కూడా అతను చేస్తుంటున్నాడు. ఈజ్ నేటివ్ ఆఫ్ గుంటూరు. అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా అఫెన్సెస్ అతని మీద ఉన్నాయి. ఇంకొకడు షేక్ నాగుల్ మీరా, అతను ఏజ్ 27 years. అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. అండ్ తులసి రామిరెడ్డి, అతను కూడా ఏజ్ 26 years, అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు. సో ఈ అఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు, ఒక 100 పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ అఫెండర్ని పట్టుకోవడం అంత డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు. దాంట్లో మన రికవరీ చూస్తే 3 vehicles రికవర్ చేశాము. 2 bikes ఉన్నాయి, ఒకటి 4-wheeler ఉంది. ఆ 2 bikes కూడా దొంగతనం వెహికల్ ఉంది. ఒక కర్ణాటక బండి ఉంది, ఒక ఆంధ్ర బండి ఉంది, ఒక కార్ కూడా ఉంది. దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక 4-5 కేసెస్లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. కొల్లార్లో కూడా 2 cases వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళ దర్యాప్తు ముందుకు తీసుకువెళ్ళమని చెప్తాము. ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ 50 lakhs వరకు ఉంది. దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ 210 grams ఉంది. అండ్ ఒక గోల్డ్ చైన్ 13 grams, ఒక గోల్డ్ చైన్ 23 grams. ఇది 2 చైన్ స్నాచింగ్ ఆఫెన్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ప్లేస్లో వెళ్ళి ఆ 4-wheelerని పార్క్ చేస్తారు. అక్కడ నుండి 2-wheeler దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన 2-wheelerని తీసుకువెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ 2-wheeler వాడుకొని ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అతని వెహికల్ దగ్గరికి పోతాడు. 4-wheeler తీసుకొని పారిపోతాడు. సో ఎప్పటి వరకు మాకు ఆ CCTV డేటా వస్తాయి, అన్ని డేటా వస్తాయి. మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయమైపోతారు. సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరఫు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము. అతని మోడల్స్ ఆపరెండి కూడా అర్థం చేసుకున్నాము. చాలా కేసెస్ ఉన్నాయి. సో ఒకసారి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్తో మాట్లాడుకొని అతని మీద PDF లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము. అండ్ ఇలాంటి ముద్దాయి బయట కాకుండా కూడా చేస్తాము. మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే, ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు. సో వాళ్ళు ముందు వచ్చేసి రేకి కూడా చేస్తారు. మీరు ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు. సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్, జ్యువెలరీ, మనీ అంతా లాకర్స్లో పెట్టుకోండి. లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఏరియాలో బీట్ పెడతాము. లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర ఉంది, సిస్టమ్ వాడతాము. కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ CCTV కెమెరాస్ కూడా ఉంటాయి, అది కూడా ఏర్పాటు చేస్తాము. సో ఓవరాల్ మేము ఈ ఆఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ASP అండ్ SDPO Palmaneru అండ్ SHO Palmaneru Urban ఫర్ దేర్ గ్రేట్ వర్క్. ఇప్పుడు వాళ్ళ టీమ్ని కూడా రివార్డ్ చేస్తాము. ఏరియాలో చేసుకొని వెంటనే వేరే ఏరియాకి పోతారు. చూడండి సార్. రాస్తాం సార్.